2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు? సంక్షేమ పథకాల్లో రాజధాని అంటే రైతులకు నీళ్ళు అంటే నీళ్ళు లేవు, నీళ్ళు గురించి పట్టించుకున్నవాళ్ళు లేరు. మరి మన రాష్ట్రానికి రాజధాని పెట్టుబడులు పరిశ్రమలు ఏమి లేవు. ఊరికేదో ముసలాళ్ళకి ఏదో 4 రూపాయలు ఇచ్చి 100 మందిలో 10 మందికి ఇచ్చి 10 మందికి ఇస్తే రాష్ట్రం బాగుపడ్డట్టేనా? అందరికి ఇస్తే అందరికి అందుబాటులో ఉండేది నీరు, రైతులకి నీళ్లు కావాలి కదా. దానికోసం మాకు సంక్షేమ పథకం చేసేవాళ్ళే కావాలి. ఊరికేదో మా డబ్బులు ప్రజల దగ్గర డబ్బులు ప్రజలకి ఇచ్చి మేము ఇచ్చామని మళ్ళీ మనమేనేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మనమేనేసి మనం కట్టమని పక్క రాష్ట్రంలో సూపర్ ఎంత, మన రాష్ట్రంలో సూపర్ ఎంత. మరి 2019కి ముందు టీడీపీ చేయకపోవడం వల్లే కదా వైసీపీ వచ్చిందని కూడా అంటున్నారు. ఆయన చేసాడు, చేయలేదని ఈయన కేసారు. ఈయన అంతకంటే ఇంకా నొప్పులు గురిపించాడు. మరి అది అయితే 2024లో వచ్చే ఎలక్షన్స్లో మీరు టీడీపీకి వేస్తారు. మీకు తెలీదా మన రాష్ట్రంలో ఎట్టుంది, పక్క రాష్ట్రంలో ఎట్టుంది? మన రాష్ట్రంలో ఎట్టుంది రేటు, పక్క రాష్ట్రాల్లో ఎట్టుంది? ఒక ఓన్లీ చీలకు కొట్టే మందు కొంటేనే పక్క రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రానికి లీటర్కి 300 తేడా ఉంది. ఎందుకని మనం ఈ ఆంధ్రాలో పుడతామని చేసుకున్న నేరం. మరి ఇప్పుడు బాపట్లలో చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీయా, వైసీపీయా? ఒకళ్ళు వాళ్ళు వస్తారంటున్నారు, ఒకళ్ళు వీళ్ళు వస్తారంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చూశారు కదా, మళ్ళీ ఈసారి వాళ్ళని చూద్దాం అన్నట్టుకున్నారు. ఏదో చేస్తాడు. ఇప్పుడు మరి వైసీపీ నుంచి కోన రఘుపతి గారు, టీడీపీ నుంచి ఏమో వేగేశ్వర నరేంద్ర వర్మ గారు, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇక్కడ అమ్మేలే అవకాశం వస్తాడు? వేగేశ్వర నరేంద్ర వర్మ. ఎందుకు నరేంద్ర వర్మ గారు? ఈయన చేయలేదుగా. ఆయన ఏదో చేస్తాడని చూస్తాం, చేస్తాడో చేయలేదు, చేస్తాడో చేయడు. కానీ ఈయన 2 సార్లు చూసాంగా, 3ఓసారి ఇప్పుడు 2 సార్లు కూడా ఏం చేయలేదు. నెక్స్ట్ ఏమన్నా వచ్చి ఆయన కూడా ఏదైనా చేస్తే చేస్తాడని ఆలోచన మీద ఉన్నాం. మరి ఇక్కడ చూసుకుంటే వేగేశ్ నరేంద్ర వర్మ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. నిజమేనా? ఈ ప్రజలతో కూడింది వ్యవహారం కాబట్టి అనుకుంటాం. 2 సార్లు ఈయన చూసాం కాబట్టి ఒకసారి ఆయన చూద్దామని ఆలోచన. ఆ విధంగా అయితే ఇక్కడ టీడీపీకి వేద్దామని చూస్తున్నారు. 2 సార్లు చూశారు కదా, మూడోసారి అట్టా. కానీ ప్రజల దగ్గర ఉన్న ఆలోచన అది. 2 సార్లు చూశారు మరి అది.